నమస్కారం. నిన్నటి రోజున మనము 'వివేక సందర్భ రత్నావళి' అను జీవేశ్వర సంయోగము అనే గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడం ప్రారంభించాము. ఈ అధ్యయన క్రమంలో భాగంగా మనం తొలి 18 పేజీలని కాస్తంత చదివే ప్రయత్నం చేశాము. అందులో 18వ పేజీలో 'మనోజయ ఉపాయము' అనే దగ్గరికి వచ్చి ఆగాము. సాధనలోకెల్లా మనోజయము గొప్ప సాధనము అని గురుగారు ఎన్నో మార్లు మనకి చెప్పున్నారు వారి వారి బోధల్లో. సో ఈ మనసును జయించడం ఎట్లా అనేటువంటి అంశానికి ఇక్కడ ముత్యాల నరసింహయోగి గారు ఒక ఉపాయాన్ని చెప్తున్నారు. నిన్న చదువుకుందే మళ్ళీ మనం ఒకసారి చదువుతున్నాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. శ్లోకం: అధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగతిరేవ చ వాసనా సంపరిత్యాగః ప్రాణస్పందనిరోధనం ఏతస్తాయుక్తయః పుష్టాః సంతి చిత్తజయే క్రమాత్ అనేటువంటి శ్లోకానికి తాత్పర్యం ఏ విధంగా ఇచ్చారంటే, బ్రహ్మ విద్యాభ్యాసము, సాధు సంగము, వాసనా పరిత్యాగము, ప్రాణస్పంద నిరోధము అను ఈ 4 సాధనములు ఉపాయములు మనోజయమునకు తగి ఉన్నవి. శాస్త్రములు చదువుట, సద్గురువులను ఆశ్రయించుట, మలిన వాసనలను విడుచుట, వాయువు యొక్క చలనమును అడ్డగించుట. దీనికి విశేషార్థం ఏం చెప్తున్నారంటే, మనస్సు శాంతి వలన ధర్మపత్ని వలె అగును. మనస్సు శాంతి వలన ధర్మపత్ని వలె అగును. ఆత్మ సంరక్షణార్థమై తండ్రి వలె అగును. మనస్సు ఉత్తమ పదము నొసంగుటకు సుహృత్తమగుచుండును. ఇక్కడ బ్రహ్మ విద్యాన్ని అభ్యసించడం అనేటువంటిది, సద్ంతు పురుషుల్ని ఆశ్రయించడం, వారి యొక్క సాంగత్యాన్ని పొందడం అనేటువంటిది, అమలిన వాసనలను పరిత్యజించడం అనేటువంటిది, అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని నిరోధమనర్చడం అనేటువంటిది కూడా మనస్సును జయించడానికి ఉపాయాల కింద ఇక్కడ చెప్తున్నారు. ఇది మనోజయ ఉపాయము అనేటువంటి శీర్షికన మనం ఈ యొక్క వివేక సందర్భ రత్నావళి అనేటువంటి గ్రంథంలో మనం చదువుతున్నాం. జీవేశ్వర సంయోగ రహస్యము ఈ గ్రంథంకి మరో పేరు. సరే, ఇప్పుడు జీవన్ముక్తుల గురించి చెప్తున్నారు. జీవన్ముక్తా న జీవంతి సుఖదుఃఖరసస్థితే ప్రకృతేనాధకార్యేణ కించిత్ కుర్వంతి వానివా. జీవన్ముక్తులు సుఖదుఖముల యొక్క అనుభవనందు ఉండరు. జీవన్ముక్తులు సుఖదుఖముల యొక్క అనుభవనందు ఉండరు. అయినను ప్రకృతి సంబంధమైన కార్యములు కొంచెము చేయుచున్నారు, కొంచెము చేయరు. జీవన్ముక్తులు ఇష్టాయిష్టములను కూర్చి సంతోషమును దుఃఖమును పొందరనియు, ప్రపంచ సంబంధమైన కార్యములు కొన్నిటిని చేసియు చేయక యుందురు. ఇక్కడ జీవన్ముక్తుల గురించి వారి యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉంటుందనేటువంటి విషయాన్ని గురించి మనకు చెప్తున్నారు. జీవన్ముక్తా న జీవంతి సుఖదుఃఖ రసస్థితే ప్రకృతేనాథ కార్యేణ కించిత్ కుర్వంతి వానివా అని అంటున్నారు. జీవన్ముక్తులు సుఖదుఖముల యొక్క అనుభవములందు ఉండరు, అయినను ప్రకృతి సంబంధమైన కార్యములు కొంచెము చేయుచున్నారు, కొంచెము చేయరు. జీవన్ముక్తులు ఇష్టాయిష్టములను గూర్చి సంతోషమును దుఃఖమును పొందరనియు, ప్రపంచ సంబంధమైన కార్యములు కొన్నింటిని చేసియు చేయక యుందురు. అంటే వారికి, జీవన్ముక్తులైనటువంటి వారికి, అంటే జీవించి ఉండంగానే ముక్తిని పొందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారికి సుఖదుఖముల యొక్క అనుభవం ఉండదట. కానీ ప్రకృతి సంబంధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు, ఆహార సేవనము, మల విసర్జనము, ఇట్లాంటి దేహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వారి ద్వారా జరుగుతూనే ఉంటాయి. జీవన్ముక్తులకు ఇష్టాలతో పలానా చేయడం వల్ల నాకు ఇష్టం అవుతుంది కానీ పలానా దానివల్ల నాకు కష్టం అవుతుంది కానీ వారు ఆ రకమైనటువంటి అభిప్రాయాలు పొందరనే విషయం చెప్తున్నారు. ప్రపంచ సంబంధమైన కార్యములు కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు. జీవన్ముక్తులు ఎట్లా ఉండాలి అని ఎవరు చెప్పడానికి లేదు. వారి వారి దైవీ ప్రణాళికను అనుసరించి వారు ఎట్లయినా ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. ఆ తర్వాత దీనికి విశిష్ట అర్థం ఏం చెప్తున్నారంటే, సంసారమునందు ఇచ్చలేని వాడును
సంప్రాప్తమైన సుఖదుఖములను పొందనివాడును సంతోషము, అసూయ, భయము, కోపము, కామము, కార్పణ్యము, మనస్సు ఆ, ఆకాశ ఆ, మనస్సు ఆకాశం వలె నిర్మలముగా నుండివాడును. అంటే ఇవన్నీ ఏది ఈ అసూయ, ఈ ఈ ఈ గుణాలన్నీ లేనివాడు. ఆ తర్వాత మనస్సును ఆకాశం వలె నిర్మలముగా నుంచువాడును. చిన్మాత్రమయమైన చిన్మాత్రమైన పరమపదమునందు నిశ్చల మనస్కుడై ఉండువాడును. మనోవృత్తి నిద్రయందున్నట్టి వాని వడే ఉండువాడును. స్వస్వరూప సహజామనస్క లక్ష్యమందుండువాడును జీవన్ముక్తుడని చెప్పంబడును. ఇంకా జీవన్ముక్తిని గురించినటువంటి లక్షణాలు మళ్ళీ వివరిస్తున్నారు. అష్టావక్ర గీతలో 5వ అధ్యాయంలో కూడా ఈ జీవన్ముక్తి లక్షణాల గురించి బాగా ఉంటుంది వివరణ. సరే, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏం చెప్పారో చూద్దాం. సంసారమునందు ఇచ్చలేనటువంటి వాడు, జనన మరణాది దుఃఖభూయిష్టమైనటువంటి ఈ సంసారమందు అతనికి, అంటే ఒక జీవన్ముక్తునికి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదట. సంప్రాప్తమైనటువంటి సుఖదుఖములు పొందనివాడు. సంప్రాప్తం అవడం ఏంటి అంటే, ఈ యొక్క ఉపాధి ఉన్నంత వరకు ఉపాధికి ప్రారంధం ఉంటుంది కదా. ఆ ఉపాధి ప్రారంధం రీత్యా ఆయా ఉపాధికి, జీవన్ముక్తుల ఉపాధులకు కూడా ఏవైనా గనక సుఖదుఖాలు గనక కాలానుగుణంగా సంప్రాప్తం అయితే వాటిని ఈయన రిసీవ్ చేసుకోడు. అంటే ఉపాధికి సుఖం కానీ దుఃఖం కానీ ఉంటుంది, కానీ ఆయన మనసుకి తీసుకోడు అనమాట. ఆ తర్వాత సంతోషము, అసూయ, భయము, కోపము, కామము, కార్పణ్యము, ఇటువంటి గుణాలు కూడా ఆయనకి ఏమి ఉండవు. అట్లానే మనస్సు ఆకాశం వలె నిర్మలంగా నుండివాడును. చిన్మాత్రమైన పరమపదమునందు నిశ్చల మనస్కుడై ఉండువాడును. ఆయన యొక్క మనసు ఎలా ఉంటుందట? చిన్మాత్రమై పరమపదమునందు నిశ్చల మనసు. ఇక దాని మీద తప్పితే, అంటే తన యొక్క స్వస్వరూప స్థితి పట్ల తప్పితే ఇంకా వేరే ఎక్కడ కూడా ఏ నామరూపాల మీద కానీ వేరే ఇతరత్ర దేనిపైన కానీ మనసు అనేది ఉండదు. కేవలం నిశ్చల మనస్కుడై ఉంటాడు. ఇది చిన్మాత్రమైనటువంటి దాని మీద దృష్టి పెడుతూ. మనోవృత్తి నిద్రయందున్నట్టి వాని వలె ఉండును. ఇతనికి మనోవృత్తి ఎలా ఉంటుంది? నిద్రపోయేవాడు ఏమైనా ఆలోచిస్తాడా? ఏం ఆలోచించలేడు కదా. అందుకని ఉదాహరణకి ఎలా అని చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఏదో ఒక లడ్డు తింటున్నాం, ఒక అతను నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయేవానికి మనం లడ్డు తింటున్నాం అని తెలుసునా? తెలియదు. అంటే ఇప్పుడు అతని మనోవృత్తి నిద్రయందున్న వాడికి ఎలా ఉంటుంది? కదలదు. అంటే మనం చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల నిద్రపోతున్న వాడి యొక్క మనోవృత్తి కదలదు కదా. అట్లానే ఈ జీవన్ముక్తుని యొక్క మనోవృత్తి ఈ జగత్తులో జరిగేటువంటి వాటి వలన వేటి వలన కదలదు. ఎందుకని? ఆయన చిన్మాత్రమైనటువంటి పరమపదమునందు నిశ్చల మనస్కుడై ఉన్నాడు. ముందుగానే పైన చెప్పేశారు ఆయన నిశ్చల మనస్కుడై ఉన్నాడు అని. అందుకని మనోవృత్తి నిద్ర ఎందున్నట్టు వాని వలె ఉండువాడును, అంటే కదలనేటువంటి స్థితిలో ఉందని అర్థం. స్వప్న రూప క్షమించాలి, స్వస్వరూప సహజామనస్క లక్ష్యమందుండువాడును. స్వస్వరూప అంటే తన యొక్క యథార్థ స్థితి ఎందు, సహజ అమనస్క, ఆయన అమనస్కుడట, అంటే మనస్సు లేనటువంటి స్థితి అట, అది కూడా సహజమైపోయిందట. అంటే ఏదో ప్రయత్నపూర్వకంగా వచ్చింది కాదు, ఆ ప్రయత్నపూర్వకంగా వచ్చింది ఇక ఆయనకి సహజం అయిపోయింది. ఇంకా అదే స్థితిలో సర్వకాల సర్వస్థలను ఉండగలడు. అందుకని సహజామనస్క అన్నారు. స్వస్వరూప సహజామనస్క లక్ష్యమందుండు వాడును జీవన్ముక్తుడని చెప్పంబడును. అటువంటి వాడు జీవన్ముక్తుడంటే అని చెప్తున్నారు. ఇప్పుడు విదేహముక్తి లక్షణం చెప్తున్నారు. విదేహముక్తి లక్షణం ఏంటి? జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలనాత్కృతే విసత్య దేహముక్తవ్యం పవనో స్పందతామివ. జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలనాత్కృతే విసత్య దేహే ముక్తత్వం పవనో స్పందతామివ. అది వానా మీనా అనేది అర్థం కావడం లేదు, పర్వాలేదు, తాత్పర్యం చూద్దాం. జీవన్ముక్తుడు తన శరీరమును కాలాధీనము చేసి చలన స్వభావము గల వాయువును స్తంభించి మైత్రాది గుణ సంహితంబైన సత్వోపాధిని విడిచి విదేహముక్తిని పొందును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జీవన్ముక్తుడు తన శరీరమును కాలాధీనం చేస్తాడు, చలన స్వభావము కలిగినటువంటి వాయువును స్తంభింపజేసి మైత్రాది గుణ సంహితంబైన సత్వగుణోపాధిని విడిచి విదేహముక్తిని పొందును. ఆయన విదేహముక్తి ఎలా పొందుతాడు అనేటువంటి ప్రొసీజరు ఈ తాత్పర్యంలో మనకు తెలిసింది. విశేషార్థం ఏం చెప్తున్నారంటే, సత్వోపాధి కలవాడు జీవన్ముక్తుడు, సత్వోపాధి లేనివాడు విదేహముక్తుడు. విదేహం అనగా దేహము లేనివాడు. విదేహం అంటే ఏంటి? దేహము లేనితనమే విదేహం. విదేహం అనగా దేహము లేనివాడు. దేహము లేనివాడనగా జనన మరణములు లేనివాడు. విదేహముక్తుడికి జనన మరణాలు లేవు అని డిక్లేర్ చేస్తున్నారు. అనగా వాయువును స్తంభించు యోగము వలన
దేహశుద్ధిని పొందుచుండునని తెలియందగును. ఇక్కడ వాయువుని రెగ్యులేట్ చేయడం వల్ల, కంట్రోల్ చేయడం వల్ల ఆయన ఏమవుతున్నారంటే దేహశుద్ధిని పొందుతున్నారట. విదేహముక్తునకు శరీరోపాధులు లేవు, కనుక నీవు నేనను వాడు ఆ, అనేది వ్యవహారములు కూడా లేవు. కాబట్టి తురీయాతీత దశయందు ఎరుంగునది. ఆ జీవన్ముక్త స్థితి అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే తురీయాతీత స్థితిలో తెలుస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మహావాక్య మహిమ. వేదాంతానాం మహావాక్యం శ్రవణేన తథైవ చ మననేన తథా దేవ ధ్యానేన పరమాత్మనః ప్రత్యక్ బ్రహ్మైక్యతా జ్ఞానం లబ్ధ్వా యాతి పరం పదం. ఇక్కడ మహావాక్యాల యొక్క మహిమను గురించి వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్తున్నారు. మరొకసారి శ్లోకం చూద్దాం. వేదాంతానాం మహావాక్య శ్రవణేన తథైవ చ మననేన తథా దేవ ధ్యానేన పరమాత్మనః ప్రత్యక్ బ్రహ్మైక్యతా జ్ఞానం లబ్ధ్వా యాతి పరం పదం. తాత్పర్యం ఏమంటే వేదాంతం యొక్క మహావాక్యమును వినుట వలనను మననము చేయుట వలనను ప్రకాశస్వరూపి అయిన పరమాత్మ యొక్క ధ్యానము వలనను జీవ బ్రహ్మైక్యము నొంది ఉత్తమమైన పదమును మోక్షమును పొందుచున్నాడు. వేదాంతం యొక్క మహావాక్యమును వినుట వలన, మననము చేయుట వలన, ప్రకాశస్వరూపి అయిన పరమాత్మ యొక్క ధ్యానము వలనను జీవ బ్రహ్మైక్యము నుండి ఉత్తమమైనటువంటి పదమును మోక్షమును పొందుచున్నారు. చూడండి, 4 ముక్కల్లో ఎలా చెప్పారు. వేదాంతం యొక్క మహావాక్యం వినుట వలన, ఆయన వేదాంతం యొక్క మహావాక్యం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ఇటువంటి వాక్యాలు ఉన్నాయి కదా. ఈ వాక్యాల్ని ఆ, మననం చేయడం ద్వారా ప్రకాశ స్వరూపైన పరమాత్మ యొక్క ధ్యానం వల్ల జీవ బ్రహ్మైక్యత నుండి ఉత్తమమైనటువంటి పదమును మోక్షమును పొందుచున్నారు అని క్లియర్ చేస్తున్నారు. సరే, మహావాక్య ప్రకరణం సాక్షాచ్చిన్నమయం పరం ముముక్షూణాం వక్తవ్యం ముముక్షూణాంచ వక్తవ్యం నాణ్యేషాంచ కథంచన. మహావాక్య ప్రకరణం సాక్షాచ్చినవయం సాక్షాత్ శివమయం పరం. అంటే ఇక్కడ దీన్ని ఎలా విడగొట్టుకోవాలంటే సాక్షాత్ శివమయం పరం. మహావాక్య ప్రకరణం సాక్షాత్ శివమయం పరం ముముక్షూణాంచ వ్యక్తవ్యం నాణ్యేషాంచ కథంచన. శ్రేష్టమైనది శ్రేష్టమైనదియును అగు మహావాక్య ప్రకరణము ముముక్షులకు అంటే మోక్షాపేక్ష కలవారికి చెప్పతగినది, ఇతరులకు ఎప్పుడునూ చెప్పకూడదు. యాక్చువల్లీ ఏంటంటే ఈ శ్లోకానికి తాత్పర్యంలో పై వాక్యం మనకు అంతగా కరెక్ట్గా యాప్ట్గా దొరికినట్టుగా అనిపించడం లేదు. మనం అందుకే శ్లోకాన్ని పట్టుకుని మనం విచారణ చేసుకుందాం. మహావాక్య ప్రకరణం, ఈ మహావాక్య ప్రకరణం అనేటువంటిది సాక్షాత్ శివమయం పరం. కింద ఇక్కడ రాయల ఆయన, ఇది సాక్షాత్తు శివుడే, శివమే, పరమే అనేటువంటి విషయం చెప్పారు. మూక్షూణాంచ వక్తవ్యం, మోక్షాపేక్ష కల వారికి చెప్పదగినది, వక్తవ్యం చెప్పదగినది. నాణ్యేషాంచ కథంచన, ఇతరులకు ఎప్పుడూ చెప్పకూడదు. సరే, ఇప్పుడు మహావాక్య చతుష్టయం గురించి చెప్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మచేత్యాది మహావాక్య చతుష్టయం మహావాక్య చతుర్వాక్యం ఋగ్యజుస్సామ సంభవం. ఏం చెప్తున్నారంటే ప్రజ్ఞానం బ్రహ్మ అను ఈ మొదలుగా కలిగినటువంటి 4 వాక్యాలు, అంటే ప్రజ్ఞాన బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మ బ్రహ్మ, ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజ్ఞాన బ్రహ్మతో మొదలుపెట్టినటువంటి ఈ 4 వాక్యాలు మహావాక్యాలు అనబడును. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను వేదముల యందు ఇది పుట్టినవి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ 1, 2 నెంబర్స్తో వేస్తూ మరి క్లియర్గా చెప్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ, శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మముగానున్నాను. ఇది గురూపదేశం పొందిన శిష్యుడు నేనే బ్రహ్మమును పొందినా అని భావించునట్టి వాక్యము. గురూపదేశాన్ని పొందినటువంటి శిష్యుడు నేను బ్రహ్మమును పొందినాను అని భావించినట్టు వాక్యము ఈ అహం బ్రహ్మాస్మి వాక్యము. మూడవది తత్వమసి, అది నీవే అయి ఉన్నావు. అట్లు గురువు శిష్యునకు శిష్య దేహమందున్నట్టిని ఆత్మ బ్రహ్మము అని గుర్తించి తెలియజేయనట్టు వాక్యం. మామూలుగా తత్వమసి అంటే ఏంటంటే అది నీవే అయి ఉన్నావు. అట్లు గురువు శిష్యునకు దేహమందున్నట్టిని ఆత్మ బ్రహ్మము అని గుర్తించి తెలియజేయ. ఇక్కడ చూడండి, నీవే ఆ బ్రహ్మం అని చెప్పడంలా నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మమైనటువంటి ఆ ఆత్మ ఏదో కాదో బ్రహ్మమే అని చెప్తున్నారు. అంటే ఆత్మనాత్మ వివేకంతో కలిపి చెప్తున్నారు. అంటే నీ
నువ్వే బ్రహ్మం అన్నప్పుడు వీడికి ఆత్మనిష్ట ఉన్నప్పుడు నువ్వే బ్రహ్మం అంటే నేను ఆత్మస్వరూపుని కాబట్టి నేనే బ్రహ్మం అనుకుంటాడు. అట్లాగకుండా దేహాత్మభావంతో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే తత్వమసి అది నీవే అయి ఉన్నావు. అట్లు గురువు శిష్యునకు దేహమందున్నట్టి నీ ఆత్మ బ్రహ్మము అని గుర్తించుకొని ఈ శరీరం అందున్నటువంటి ఆత్మస్వరూపమే ఆ బ్రహ్మము అని అని గుర్తించి తెలియజేయనట్టు వాక్యం అన్నట్టుగా వివరణిస్తున్నారు. సరే, నాలుగోది అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మ బ్రహ్మమని గురువు శిష్యునకు దేహమందుండు నీ యొక్క ఆత్మయే బ్రహ్మమని గుర్తించి తెలియజేయనట్టు వాక్యము. ఓకే. విశిష్టార్థం పరబ్రహ్మము ప్రతినిత్యము అభ్యసించు స్వభావము గలవానికి చక్కగా తెలియను. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే పరబ్రహ్మము ప్రతినిత్యము అభ్యసించు స్వభావం గలవానికి చక్కగా తెలియను. ఒకవేళ మనం కనుక ఇట్లాగే అధ్యయనం కొనసాగించామనుకోండి మనం కూడా పరబ్రహ్మ నిర్ణయం పొందేటువంటి అవకాశం ఉంటున్నట్టుగా చూచాయిగా చెప్తున్నారు. పరబ్రహ్మము ప్రతినిత్యము అభ్యసించు స్వభావం గలవానికి చక్కగా తెలియను. మనం ఎప్పుడు ప్రతినిత్యము కూడా మనం ఏం చేయాలి? అభ్యసించేటువంటి విధానాన్ని స్వభావంగా మార్చుకోవాలి. ఆ సనాతనమైన పరబ్రహ్మము సూక్ష్మముగా నుండుట వలన ఇట్టిదని చెప్పుటకు సాధ్యం కాదు. సంయోగము వల్లనే ఆ బ్రహ్మమును చక్కగా తెలియదగినది. సంయోగము వలనని ఆ బ్రహ్మము చక్కగా తెలియదగినది. స్వానుభవంబు చేతను యోగంబు చేతను బ్రహ్మం వెరుక పడవలయునే గాని చెప్పుటకు సాధ్యము కాదని భావము. స్వానుభవంగా తెలుసుకోవాలి, లేదంటే యోగం చేత తెలుసుకోవాలి తప్పితే అలా బ్రహ్మ నీకు ఇరుకుపడాల్సిందే తప్పితే చెప్పడానికి సాధ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు మహావాక్యాల విషయాలు అయిపోయిన తర్వాత ప్రణవ ధ్యానం గురించి చెప్తున్నారు. ప్రణవ ధ్యానము. ప్రణవో హి పరబ్రహ్మ ప్రణవ పరమం పదం ప్రణవం సర్వదేవాద్యం సర్వదేవమయం విదుః సర్వేషాంచైవ మంత్రాణం ప్రణవ ప్రాణ ఉచ్యతే. ప్రణవ ధ్యానం గురించి శ్లోకం ఏం చెప్తున్నారంటే ప్రణవో హి పరబ్రహ్మ ప్రణవ పరమం పదం ప్రణవం సర్వదేవాద్యం సర్వదేవమయం విదుః సర్వేషాం చైవ మంత్రాణం ప్రణవ ప్రాణ ఉచ్యతే. ప్రణవమే పరబ్రహ్మము, మోక్షపదము, సకల వేదములకు మూలము. అంటే ఓంకారమే పరబ్రహ్మమట, అదే మోక్షపదం వస్తుందట. సకల వేదాలకు కూడా ఓంకారమే మూలమని చెప్తున్నారు. సకల దేవతలకు సకల మంత్రములకు జీవమై ఉన్నట్టు చెప్పబడినది ఈ ఓంకారమే అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ విశేష వాక్యం ఏం చెప్తున్నారంటే ఓంకారం నందు 4 వేదములు కలిగెను, సకల స్వరములు కలిగెను, సర్వమునకు చరాచరంబులకును ఓంకారమునని కలిగెను. ఓంకారము విల్లుగాను ఆత్మభావముగాను బ్రహ్మము గుర్తుగాను చెప్పబడెను. యుక్తమైన మనస్సు చేతను సూక్ష్మదృష్టి కల వారి చేతను బ్రహ్మము చూడబడుచున్నది. మనస్సు యుక్తమైనటువంటి వాడికి అంటే మంచి యుక్తి కలిగినటువంటి మనస్సు సూక్ష్మదృష్టి కలిగినటువంటి వారికి బ్రహ్మము వారి చేత బ్రహ్మం తెలుసుకోబడుతున్నటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత శుద్ధ రాజయోగ ధ్యానం అని ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. శుద్ధ రాజయోగ ధ్యానము. సోహం చిన్మాత్రమేవేతి చింతితం ధ్యానముచ్యతే. ఒక్క లైన్ శ్లోకం అన్నమాట ఇది. సో ఇక్కడ ఏకపంక్తి శ్లోకం ఏంటంటే సోహం చిన్మాత్రమేవేతి చింతితం ధ్యానముచ్యతే. సోహం అది నేనే, చిన్మాత్రమేవేతి చిన్మాత్రను అయ్యున్నాను అని చింతితం ఆ విధంగా చింతిస్తూ ఉంటే అదే ధ్యానం అనబడుతుందని చెప్తున్నారు. చిన్మాత్రం పైన బ్రహ్మమే నేను అని చింతించుటే ధ్యానం అని చెప్పబడను. సింపుల్ డెఫినేషన్. ధ్యానం 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 అంటే ఏంటంటే చిన్మాత్రం పైన బ్రహ్మమే, చిన్మాత్రమైనటువంటి బ్రహ్మమే నేను, చిత్స్వరూపమైనటువంటి బ్రహ్మమే నేను అని చింతించుటే ధ్యానం అని చెప్పబడుచున్నది. దీనికి విశిష్టార్థం చెప్తున్నారంటే ఈ కనుపడునట్టి ప్రపంచము లేనిదనియు రాగద్వేష నాశనమును జ్ఞానము చేత కలుగుచుండగా పుట్టెడు ఆనందము సమాధి అని చెప్పబడును. ఈ కనబడేటువంటి ప్రపంచం లేనిదని రాగద్వేష నాశనమును జ్ఞానము చేతనే కలుగుచుండగా పుట్టెడు ఆనందము సమాధి అని చెప్పబడును. సంకల్ప వికల్పములు నశించి మనస్సు ఆత్మయందు ఏకమగుట సమాధి. సంకల్ప వికల్పములు నశించి మనసు ఆత్మయందు ఏకమవడమే సమాధి అని చెప్తున్నారు. బ్రహ్మమే నేనను భావించుట వలన ఆత్మశక్తి స్వరూపావస్థ కలుగుట్టే సమాధి. అట్టి సమాధిలో గాలి లేని
స్థలమందలి దీపము మాట్కి నిశ్చలమైనచో నిర్వికల్ప సమాధి అగును. అది ఏ శుద్ధ బ్రహ్మానంద స్వరూప సమాధి అగుచుండునని గ్రహించదగు. ఇట్టి మర్మంబులు మహేశ్వరుడు ఉమాదేవికి తెలియజేయుటయేగాక గు గురుగీతలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రములు తేటతెల్లముగా బోధించుట మద్గురు సాంప్రదాయకంబుగా నెరింగి లోకంబున భక్తులకై సులభోపాయంబుగా తాత్పర విశేషార్థాలతో చెప్పియున్నాడను. కావున జనన మరణ రూపమైన ప్రవాహము దాటించు సద్గురుని వెతికి శరణముందినచో ప్రతిఫలము నందవచ్చుంగదా అనెడు తలంపే నెదికించు నెదనుకించి నెదనుకించి ఈ గ్రంథముచే తత్వజ్ఞానమంకురింపచేయుటకు కొన్ని సులభోక్తులు, శ్లోకములు, పద్యములు, తాత్పర్య విశేషార్థములు చెప్పియున్నాడను. ఇందలి తత్వజ్ఞానం ఆర్జింపండొందరు సుజ్ఞానులకు తత్వజ్ఞానోదయము సదాహృదయమున ప్రకాశించి సదా, అది ఆ పదం అక్షరం కరెక్ట్ కనబట్టలేదు. తత్వజ్ఞానోదయము సదా హృదయమున ప్రకాశించి ప్రసన్న చిత్త భరితాంతరంగులై ఉత్కృష్ట పరిపూర్ణ బ్రహ్మానంద సుఖమనుభవించుచుండునట్లు చేయుటకై భగవంతుని హృదయాంబోజమునందు తేజరెల్లను స్మరించుచుండెదా అని చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు మళ్ళీ చూద్దాం. ఈ కనబడునట్టి ప్రపంచము లేనిదియు రాగద్వేష నాశనమును జ్ఞానము చేత కలుగుచుండగా పుట్టెడు ఆనందమును సమాధి అని చెప్పబడును. సమాధి అంటే ఏంటంటే రాగద్వేష నాశనము, జ్ఞానం వల్ల రాగద్వేషాలు కనుక నశిస్తే ఆనందం పుడుతుందట. అదే సమాధానం చెప్తున్నారు. ఈ కనబడినటువంటి ప్రపంచం లేనిదని కూడా చెప్తున్నారు. సంకల్ప వికల్పములు నశించిన మనస్సు ఆత్మయందు ఏకమగుట సమాధి అని చెప్తున్నారు. సమాధికి ఇంకో డెఫినేషన్ చెప్తున్నారు. సంకల్ప వికల్పములు నశించిన మనస్సు ఆత్మయందు ఏకమగుట కూడా సమాధానం చెప్తున్నారు. బ్రహ్మమే నన్ను భావించుట వలన ఆత్మశక్తి స్వరూపావస్థ కలుగుటే సమాధి. ఇంకో విధంగా కూడా చెప్తున్నారు. అంటే మూడు విధాలుగా చెప్పేది ఒకటే. సమాధి అంటే ఏంటంటే రాగద్వేషాల జ్ఞానం చేత కనుక నశిస్తే పుట్టేటువంటి ఆనందం సమాధానం చెప్పారు ఒక పద్ధతిలో. ఆ తర్వాత రెండో పద్ధతిలో ఏం చెప్పారు, సంకల్ప వికల్పం నశించిన మనసు ఆత్మీయందు ఏకమవుటు కూడా సమాధానం చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మమే నేనని భావించడం వల్ల ఆత్మశక్తి స్వరూపావస్థ కలుగుటే సమాధానం చెప్పారు. అట్టి సమాధిలో గాలి లేని స్థలమందలి దీపము మాటికి నిశ్చలమైనదో నిర్వికల్ప సమాధి అగును. అది ఏ శుద్ధ బ్రహ్మానంద స్వరూప సమాధి అగుజుండునని గ్రహించదగు. గాలిని చోట దీపం పెడితే ఎట్లాగైతే అది ఎటు తొనకుండా వెలుగుతుందో అట్లా గనక ఇలా చేస్తే ఫైనల్గా ఏమవుతారట, దీపం ఆటికి నిశ్చలమైనచో నిర్వికల్ప సమాధి అగును. అది ఏ శుద్ధ బ్రహ్మానంద స్వరూప సమాధి అగును. దాన్ని ఏమంటారంటే శుద్ధ బ్రహ్మానంద స్వరూప సమాధి అంటారట. అగుచుండునని గ్రహించదగు. ఇట్టి మర్మంబులు మహేశ్వరుడు అంటే పరమేశ్వరుడు శివుడు ఉమాదేవికి అంటే పార్వతీదేవి వారికి తెలియజేయుటగాక ఉపనిషత్తులు, గురుగీతలు, యోగశాస్త్రములు తేటతెల్లముగా బోధించుట మద్గురు సాంప్రదాయకముగా నెరింగి లోకమున భక్తులకై సులభోపాయంగా తాత్పర్య విశేషార్థాలతో చెప్పి ఉన్నాను. కాన జనన మరణ ప్రవాహంబు దాటించు సద్గురుని వెతికి శరణముందినచో ప్రతిఫలము నందవచ్చును గదా అనడి తలంపే ఎదనుంకించి అంటే మదిని ప్రేరేపించి ఈ గ్రంథంలో తత్వజ్ఞానం అంకురింపచేయుటకున్ కొన్ని సులభోక్తులు, శ్లోకములు, పద్యములు, తాత్పర్య విశేషార్థములు చెప్పి ఉన్నాడనని నిందలి తత్వజ్ఞానం దొడరు సుజ్ఞానులకు తత్వజ్ఞానోదయము సదా హృదయమున ప్రకాశించి ప్రసన్న చిత్త భరితానంతరంగులై ఉత్కృష్ట పరిపూర్ణ బ్రహ్మానంద సుఖమనుభవించుట చుండునట్లు చేయుటకై భగవంతుని హృదయాంబోజమునందు తేజరిలను స్మరించుచుండెదా అని ఎవరు చెప్తున్నారు? ముత్యాల నరసింహయ్య గారు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కందపద్యంతో ఒక మాట చెప్తున్నారు. ఇది చదివిన ఆనందం విధి పరమసుఖంబం వినుటకిది మేలుసుమి ఇది సద్బ్రహ్మానందం విధి అమృత పదమునిచ్చు ఇలా భక్తులకున్ సద్రూప చిద్రూప సందర్శనము సమాప్తము. ఈ వివేక సందర్భర్తనావళి అను జీవేశ్వర సంయోగం అనే గ్రంథంలో సద్రూప చిద్రూప సందర్శనము అనేటువంటి అంకము ముగిసినది. నెక్స్ట్ అంకం ఏంటి? నెక్స్ట్ అంకం చిత్కళా సంపత్తి.
ఈ చిత్కళా సంపత్తిని మనం మరలా చదువుదామా? సరే, ఒక స్తోత్రంతో ప్రారంభించి అప్పుడు మళ్ళీ చదువుదాం. చిత్కళా సంపత్తికి మరలా మంగళాచరణ చేస్తున్నారు. శ్రీరస్తు శ్రీ గణేశాయ నమ, శ్రీరామచంద్ర గురు పరబ్రహ్మణే నమ. చిత్కళా సంపత్తి దేవగురు పండితుల స్తోత్రము. శ్రీ విఘ్నరాజును చిత్తాబ్జముననుంచి బ్రహ్మను మదిజేర్చి ప్రస్తుతించి పరమేశునెప్పుడు బాయక పూజించి విష్ణుమూర్తిని చిత్త వీధి నిలిపి కాళికాదేవిని కందెరలో నుంచి తాత తల్లిని వేడి తలపు నుంచి భారతి నోరూరబల్కుట కర్చించి దైవ శిఖామణి తలచి గురుని పండిత విధేయుడయ్యేను భాసితముగా సీస శతకంబు చెప్పెద వాసిగాను వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి. ఓ చిత్కళాభోగి నారసింహయోగి అనేటువంటి మకుటంతో వీరు ఒక చిత్కళా సంపత్తి ఒక శతకమే చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇది ఇది శతకమే కనుక అయి ఉంటే మనకి వస్తుందో రాదో మనకు తెలియదు, మనం ట్రై చేద్దాం. దేవగురు పండితుల స్తోత్రం చిత్కళా సంపత్తి అనే దానిలో చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి, మన ముత్యాల నరసింహయోగి గారు ఈ విధంగా శతకం రాసినట్లుగా నేను గుర్తించలేదు, ఇప్పుడే నాకు కూడా తెలుస్తోంది. చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి అనేటువంటి మొకటంతో మొట్టమొదటి శ్లోకాన్ని మంగళాచరణంగా దేవగురు పండితుల స్తోత్రం. ఇక్కడ చూసారండి, దైవ శిఖామణి తలచి గురుని అనేటువంటి వాక్యంలో వాళ్ళ గురువు గారు దిగంబరేస్ ఆయన ఉన్నారు కదా, దైవ శిఖామణి అనేటువంటి బిరుదాంకితులు, ఆయన్ని కూడా తలిచి అని చెప్పి చెప్తున్నారు. శ్రీ విఘ్నరాజుని అంటే వినాయకుణ్ణి, చిత్తాబ్జమున నుంచి అంటే చిత్తంలో నిలిపి, బ్రహ్మను మదిజేర్చి ప్రస్తుతించి మనసులోనేమో బ్రహ్మగారిని పెట్టుకుని పరమేశునిప్పుడు బాయక పూజించి, ఎప్పుడు వదిలిపెట్టకుండా పరమేశ్వరుడు అంటే శివుని పూజించి విష్ణుమూర్తిని చిత్త వీధి నిలిపి, నా యొక్క చిత్తంలో విష్ణుమూర్తిని నిలిపి కాళికాదేవిని కందెరలో నుంచి, ఈ కందెర అంటే మీకు నాకు తెలీదు, బహుశా మనం ఆంధ్ర భారత చూడాలి డిక్షనరీ. తాత తల్లిని వేడి తలపు నుంచి భారతిను, తాత తల్లిని అంటే బ్రహ్మగారు తాతగారు కదా మనకి, బ్రహ్మగారు తాతగారా, పార్వతీదేవి గురించి చెప్తున్నారా, లక్ష్మీదేవి గురించి చెప్తున్నారా? సరే, కాళికాదేవి అంటే మనం పార్వతీదేవి అనుకున్నాం అనుకోండి. తాత తల్లిని అంటే బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి కాబట్టి తాత తల్లిని వేడి తలుపు నుంచి అంటే లక్ష్మీదేవిని కూడా తలుచుకున్నారని. భారతి అంటే సరస్వతి అమ్మవారు. భారతి నోరూర పల్కుట కర్చించి దైవశిఖామణి తలచి గురుని, వీరి గురువుగారి పేరు దైవశిఖామణి. పండిత విధేయుడై ఏను అంటే నేను అని, పండిత విధేయుడయ్యేను భాసితముగా సీస శతకంబు చెప్పెద వాసిగాను వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి అని మొదటి శేషపద్యాన్ని నేను చెప్పారు. తర్వాత అనుభవానందపరుల స్తోత్రం. బ్రహ్మాహమస్మి యస్మాత్ బ్రహ్మణోత్తములకు ప్రణతులు పల్మారు పడిగణించి బ్రహ్మాహమస్మి ఎన్ బ్రాహ్మణోత్తములకు నానా సానాది బ్రహ్మాహమస్మియన్ బ్రాహ్మణోత్తములకు ప్రణతులు పల్మారు పరిగణించి అద్వైత భావంబు ఆత్మ సమాధిలో నందుచుండెడి వారిని ఆత్మదలచి తత్వార్థములెల్ల తరచి తన్మయులైన తాపసోత్తముల చిత్తమున నుంచి తత్వార్థముల నెల్ల తరచి తన్మయులైన తాపసోత్తముల చిత్తమున నుంచి ఆచార్యులను చేరి అభ్యాసయోగంబు నాచరించెడి వారి కందముగను చెప్పబూనితి గురుకీలు మెప్పుగాను వినయ భయభక్తులిందున విస్తృతమగు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుకీలు అనేటువంటిది చాలా గొప్ప రహస్యము, గురుమర్మము.
సరా మన్నించాలి. బ్రహ్మాహమస్మి ఎన్ బ్రాహ్మణోత్తములకు ప్రణతులు పరుమార్లు పరిగణించి అద్వైత భావంబునాత్మ సమాధిలో నందుంచెడి వారిని ఆత్మదలచి. ఈయన ఎవరికి ప్రణతులు అర్పిస్తున్నారు? బ్రహ్మాహమస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, ఆ బ్రహ్మము నేనే అనేటువంటి వారు బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ప్రణతులు పల్మారు అంటే చాలా మార్లు ఆయన వాళ్ళని నమస్కారం చేసి అద్వైత భావంబు ఆత్మ సమాధిలో నందుంచడి వారిని ఆత్మదలిచి. ఎవరైతే అద్వైత భావాన్ని తమ యొక్క ఆత్మనిష్టలో అద్వైత భావాన్ని మదిలో పెట్టుకుని అదే సమాధిలో అంటే అదే నిష్టలో ఎవరైతే ఉన్నారో వారిని ఆత్మలో వారిని తలంచి వారిని హృదయపూర్వకంగా తలుచుకుని తత్వార్థములెల్లా తలచి. అంటే తత్వార్థములు అంటే ఈ శాస్త్రాల్లో చెప్పినటువంటివి, ఆ తర్వాత తత్వజ్ఞానాన్ని బాగా వివేచన చేసిన వారు తత్వార్థాన్ని గ్రహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అటువంటిది తలచి దానిలో తన్మయం అదే వీరైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారికి వారిని కూడా నేను చక్కగా తలిచి ఆచార్యులను చేరి అభ్యాస యోగంబు ఆచరించడి వారి కందముగను చెప్పబూనితి గురుకీలు మెప్పుగాను. ఏం చెప్తున్నారట ఇక్కడ? మనకి గురు రహస్యం చెప్తున్నారట. మెప్పుగాను మీరందరూ మెచ్చుకునేట్టుగా చక్కగా నేను గురుకీలు చెప్తున్నాను. వినయ భయభక్తులిందున విస్తృతమగు. దీంట్లో వినయం, విధేయత, భయము, భక్తి అన్నీ విస్తృతంగా ఉంటాయి అని కూడా చెప్తున్నారు. వసుధ ఆ తర్వాత కౌల స్తోత్రం చెప్తున్నారు. మన ముత్యాల నరసింహయోగ గారి నరసింహయోగ శతకంలో కౌల స్తోత్రం. ఆంధ్రలక్షణ గతులభ్యసింపగలేదు. మొదటి వాక్యంలో చెప్తున్నారు ఆంధ్రలక్షణ గతులభ్యసింపగలేదు. చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆచార సిద్ధాంతం ఇటువంటి సిద్ధాంతాల్లో చెప్పేవారు వారందరినీ వారు ఎంత వినయంగా చెప్పుకుంటారంటే మేమేమి పెద్దగా పద్యాలు రాయడం ఈ సాహిత్య ప్రక్రియల పట్ల మాకు అవగాహన లేదని ఎంతో వినయంగా చెప్పేసుకుంటారు. అంటే దీంట్లో మనము ఇది శేషంలో ఉందా, ఇక్కడ ఇన్ని గణాలు సరిపోయినాయా, ఇది ప్రాస కుదిరిందా, ఎత్తి సరిపోయిందా, ఇట్లా చూడదనేటువంటి విషయాన్ని కూడా మనకి క్లియర్గా చెప్తారనమాట. ఇక్కడ ఈయన కూడా కౌలు స్తోత్రం అంటే ఈ గ్రంథాన్ని చదివేటువంటి కౌలు గురించి ముందుగానే చెప్తున్నారు. ఆంధ్ర లక్షణ గతుల అభ్యసింపగలేదు. ఆంధ్ర అంటే తెలుగు. తెలుగు లక్షణ గతుల అభ్యసింపగలేదు. గణయతి ప్రాసాది గతులెరుంగా. అయ్యా నాకు ఏది గణమో ఏది యతియో ఏది ప్రాసో నాకు తెలీదు, అందుకని మీరు ముందుగానే గుర్తుపెట్టుకోండి. ఏంటి నేను చదువుకోలేదు. శబ్దార్థ దోషముల చదివి శబ్దార్థ దోషముల చదివి ఉండగలేదు. నేనేదో శబ్దం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, దానిలో దోషం అంటే ఏంటి, దాన్ని ఎలా సరిచేయాలి, ఇటువంటి విషయాలు కూడా నేను చదువుకోలేదు అని చెప్తున్నారు. శాస్త్రార్థ నిర్ణయ సరుణులెరుగా. శాస్త్రార్థాన్ని నిర్ణయించేటువంటి ఆ సరణి అంటే ఆ వైఖరి లేదంటే ఆ రకమైనటువంటి ప్రక్రియ నేను తెలుసుకోవాలి అంటే నాకు అసలు శబ్దార్థాలే నేను చదువుకోలేదు అనే విషయం కూడా చెప్తున్నారు. కవితా ప్రసంగంబు కలనైన నెరుగక కృతి చేయబూనితి హితవుగాను. నేనేదో కవితలు రాసేటువంటి వాడిని కాదయ్యా బాబు, కల్లో కూడా నేను అట్లాంటి పని చేయలేదు, కానీ ఈ కృతి చేయడానికి మాత్రం నేను హితవు పలుకుతున్నాను, ఈ కృతి మాత్రం చేయాలని అనుకుంటున్నాను. తప్పులున్నను జూచి ఒప్పుగా దిద్దుట గురుభావమయ్యుండు కొరత లేదు. మీరందరూ ఏదైనా నేను రాసినటువంటి దానిలో ఏమైనా మిస్టేక్లు ఉంటే దయచేసి దిద్ది ఉంటానంటే నేను మీ పట్ల గురుభావాన్ని కలిగి ఉంటాను, నాకు దాంట్లో మీ పట్ల గురుభావం వహించడంలో నాకేం కొరత లేదు అనేటువంటి వినయశీలతను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ముత్యాల నరసింహయ్య గారు. అమ్మో వీరు పెదకందద్దాలు వింటుంటే ఒక్క పద్యం వింటుంటే మనకి ఎంతో మనకి గురువుగారులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దానిలో అంత లోతుందా అనిపిస్తుంది. ఈ పద్యాలు మాత్రం ఎంత సరళంగా రాశారు చూడండి. ప్రజ్ఞ నూహింపతగునార్య విఘ్నకోటి. ప్రజ్ఞ నూహింప తగునార్య విఘ్నకోటి. వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి. ఈ విధంగా కౌల స్తోత్రాన్ని రాశారు. సో శివుడు భవానీదేవికి ఉపదేశించుట అని రెండో పద్యాన్ని మొదలు పెడుతున్నారు ఈ నారసింహయోగి శతకంలో. శ్రీకంఠుడు ఈ విద్య చెప్పే భవానికి కృపను రుక్మిణికి శ్రీకృష్ణుడు అసగే. చూసారా ఇక్కడ ఎవరెవరు చెప్తున్నారంట? శ్రీకంఠుడు అంటే విషమును కంఠమునందు ధరించినటువంటి శివపరమాత్ముడు
శ్రీకంఠుడి విద్య చెప్పే భవానికి కృపను, అంటే కృపతో శ్రీకంఠుడు అంటే శివుడు పార్వతీదేవికి చెప్పాడట. రుక్మిణికి శ్రీకృష్ణుడు ఒసగే, శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం అనే గ్రంథం ఉంది కదా, అట్లాగే రుక్మిణీదేవికి శ్రీకృష్ణుడు కూడా చెప్పాడట. శ్రీరామమూర్తియు సీతకు బోధించే శ్రీ సీతారామాంజనేయ సంవాదం ఉంది కదా, గురుగీతలు, శ్రీకృష్ణ రుక్మిణి సంవాదము, ఆ తర్వాత సీతారామాంజనేయ సంవాదం. వాయుజున్ వాయుజునకు సీత వరుస తెలిపే, అది సీతారామాంజనేయ సంవాదం ఇది కూడా. శంకరాచార్యులి శాశ్వత గురుబోధ జిజ్ఞాసులకు తెలిపే చింతపడంగా సద్గతి కొరకేను మద్గురు ప్రార్థించి మానస గురునిష్ట భూని నిలిచి. ఇదంతా కూడా దీనికోసం, సద్గతి కలగడం కోసం, అంటే మనందరం తరించి మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే నిజమైన సద్గతి. అందుకోసం మద్గురును ప్రార్థించి, దైవసిక్కమణి గురువుగారు ఉన్నారు కదా ఆయనకి, ఆ గురువుగారిని ప్రార్థించి మనం కూడా ఏం చేయాలి, నిన్న మనం ఏం చదువుకున్నాం, ఆ, గురువుని ఈశ్వరుని ఒకటిగా తలంచి నా గురుదేవులే ఈశ్వరుడు, ఈశ్వరుడే నా గురువు అని చెప్పేసి అనుకోవాలని చెప్పారు కదా నిన్నటి పాఠంలో మనకి. సద్గురు కొరకేను మద్గురు ప్రార్థించి మానస గురునిష్ట భూని నిలిచి, అంటే మనసులో ఎప్పుడు కూడా గురుతత్వాన్ని నిలుపుకుని ఆ నిష్టలో ఉండి ఆ విధమైనటువంటి నిష్ఠాభావంతో నిలిచి ఉత్తమ జ్ఞాన నిలయమౌ యుక్తి తగిలి ఉత్తమ జ్ఞాన నిలయమౌ యుక్తి తగిలి పూర్ణభావంబు ప్రకటింప పూనినాడా. ఆ విధంగా నేను పూర్ణభావాన్ని ప్రకటింపదలుచుకున్నాను అని చెప్తున్నారు. సకల వేదాంతార్థ సారమౌ జ్ఞానంబు కాళికాంబకు చంద్రమౌళి దిల్పే, అంటే శివుడు మళ్ళీ పార్వతీదేవికి చెప్పినటువంటి సకల వేదాంత సారమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గురుతుగా పరతత్వ గోప్యంబు కనుమని. ఇది గుర్తుపెట్టుకోని ఆయన, ఇది పరతత్వ రహస్యము, ఆ పరతత్వ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, చూడాలి అని అనుకుంటే ఇది గుర్తుగా పెట్టుకో అని చెప్తున్నారు. కోర్కెలు తొలగించి కుదురుగాను, ఫస్ట్ నీకేముండాలి, విషయవాంఛలు, ఆ తర్వాత లౌకికపరమైనటువంటి వ్యవహారశీలత ఇత్యాదులు తొలగించి కుదురుగా కూర్చోవాలి. అంటే దీని మీద, ఇది కుదురుగా కూర్చోవడం అంటే లక్ష్యం కుదుర్చుకోవాలని అర్థం అనమాట. అంటే లక్ష్యం మీదనే మనసు ఉండాలి, లక్ష్యానికి అన్యమైనటువంటి దాని మీద మనసు అనేది వెళ్ళకూడదు. సో ఇది యోగరాజంబు, ఇది యోగంలోనే రాజయోగం అనమాట. ఈప్సితార్థమునిచ్చు, అంటే మనం కోరుకున్నటువంటి మన పరమ ఈప్సితం అంటే మనం మనసులో ఇష్టపడేటువంటిది. అది మనం ఎటువంటి దాన్ని ఇష్టపడుతున్నాం, ఇంకా ఒకసారి దేన్ని ఇష్టపడితే ఇంకా దేన్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు, అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది ఏదో, ఇక దేన్ని పొందిన తర్వాత ఇంకా ఏది పొందాల్సిన అవసరం లేదనుకుంటాము, అటువంటిది అనమాట ఈప్సితార్థం. అటువంటి ఈప్సితార్థాన్ని ఈ ఈ యోగరాజ్యం ఇస్తుందట. తెలివిలో తెలివిని తేటపరచు, అమ్మయ్యా ఏం చెప్పారు, తెలివిలో తెలివిని తేటపరచు. తెలివిలో తెలివి అంటే ఎరుకులో ఎరుకు అనమాట. భుక్తి ముక్తులకిదే యుక్తి యౌసుమ్మని శ్రీరామతత్వంబు గౌరి కొసగే. భుక్తి ముక్తులకిదే యుక్తి యౌసుమ్మని, అంటే ఇది అసలు నువ్వు మన భుక్తికి ఇదే, ముక్తికి ఇదే యుక్తి అవు, అంటే తెలివి గలవాడివవు, అంటే ఈ తెలివిని తెలుసుకో అని చెప్పేసి శ్రీరామతత్వం, ఇదే శ్రీరామతత్వం అని చెప్పేసి గౌరీ కొసగే మళ్ళీ శివుడు గారు పార్వతీదేవి వారికి చెప్పారనమాట. పరచిదాకాశ కైవల్య ప్రాప్తి పొందు. ఆహా, ఈ ఆశీర్వాదం ఇచ్చారండి. పర చిదాకాశ కైవల్య ప్రాప్తి పొందు మనుచు బోధించే నిటలాక్షుడద్భుతముగా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, శ్రీ మనోరాముని చిన్మయాకారుని స్థిరమతి కీలింపజేస శివుడు దేవుడు జగమెల్ల దేదీప్యముగా వెల్గు ధీజితాంతర విద్య తెల్పె శివుడు. ధీజితాంతర విద్య, కొత్త పదం మనం వింటున్నాం. ధీజితాంతర విద్య అంటే ధీ అంటే బుద్ధి, చితాంతర విద్య, ధీజితాంతర విద్య తెలిపే శివుడు. ఆది కనాదియౌ అనుభవభావంబు నందుచుండెడి సౌజ్ఞ నాటె శివుడు. ఎండమావుల తీరు నెరిగెడి లోకంబు ఏమి లేదని చెప్పి ఏలె శివుడు. పట్టులో పట్టు నిలకడ ప్రతిభ చూపి చెప్పి నిర్దోషగమ్యంబు చేర్చి శివుడు. విశ్వరూప సాక్షాత్కారం, ఇక్కడ ఒక్కొక్క స్థితిని వివరిస్తున్నారు. ఈ స్థితులు చాలా హై స్థితిలో ఉంటాయి, వీటికి మనం కనుక వ్యాఖ్యానం చేస్తే మనం వాటి యొక్క స్థాయిని దించినట్టు అవుతుంది. అందుకని కేవలం చదువుకుంటూ వెళ్ళిపోదాము, మనం ఏం వ్యాఖ్యానం కానీ దానికి ఏదో వివరణ ఇచ్చుకోవాలని కానీ అనుకోవద్దు. ఎక్కడైనా ఏదైనా పదాలు తెలిసినట్టుగా అనిపిస్తే మనం వివరణ ఇచ్చుకుందాం, కేవలం చదువుకోవడం మాత్రమే చేద్దాం. విశ్వరూప సాక్షాత్కారం. పశ్యామి దేవాంస్తవ దేవదేహే
సర్వాన్ గుణాన్ అని చెప్పేసి మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కదా, అట్లా అక్కడ విశ్వరూప సాక్షాత్కార విశ్వరూప సందర్శన యోగంలో ఒకటి ఉంది కదా శ్లోకం, అట్లాగూ ఇక్కడ కూడా మనకి ఆ, ఒక శ్లోకం చెప్తున్నారు, ఒక పద్యం చెప్తున్నారు. విశ్వరూప బ్రహ్మ వేదాంత వేద్యుండు విశ్వమయుండుగా వెలయుచుండు విశ్వమయ బ్రహ్మ వేద్యమౌ గురిలోన విశ్వమయ బ్రహ్మ వేద్యమౌ గురిలోన విజ్ఞాన సమదృష్టి విడుగుచుండు వినయ విధేయుడై వివరించి గురుసంజ్ఞ బ్రహ్మ తన్మయమాని ప్రబలు ప్రబలుచుండు దృక్స్వరూపమది దృఢముగా చింతించి జూచెడు దానినే జూచుచుండు అచల పరిపూర్ణ బ్రహ్మం బాత అచల పరిపూర్ణ బ్రహ్మం బనాతరండు చూడ చూడంగా నిర్వాణ సుఖయ సుఖమయ అగును సుఖమే అగును చూడంగా నిర్వాణ సుఖమే అగును అనేటువంటి పద్యం పుట్టిన చూద్దాం. మళ్ళొకసారి విశ్వరూప సాక్షాత్కారం అనే పద్యాన్ని మళ్ళొకసారి చూద్దాం. విశ్వరూప బ్రహ్మ వేదాంత వేద్యుండు విశ్వమయుండుగా వెలయుచుండు విశ్వమయ బ్రహ్మ వేద్యమౌగురిలోన విజ్ఞాన సమదృష్టి విడుగుచుండు వినయ విధేయుడై వివరించి గురుసంజ్ఞ బ్రహ్మ తన్మయామాని ప్రబలుచుండు దృక్స్వరూపము మది దృఢముగా చింతించి జూచెడు దానినే చూచుచుండు అంటే చూసేదాన్ని చూడవయ్యా అంటారు కదా మనకి రమణ మహర్షి గారు. చూచెడు దానిని చూచుచుండు అచల పరిపూర్ణ బ్రహ్మం అనాతరండు చూడంగా నిర్వాణ సుఖమే యగును. నిర్వాణం అనేటువంటి దాని గురించి కూడా ఇక్కడ విశ్వరూప సాక్షాత్కారం దాంట్లో వచ్చింది. పరమాత్మ విచారణ సర్వజీవులయందు సాక్షి అయి పరమాత్మ ఏకరూపంబున నడపకుండు పంచభూతములకు ప్రాపగు దేహంబు పుట్టుచావులయందు బొదలుచుండు పుట్టుచావులు లేని పూర్ణ సుజ్ఞాని అయి దిట్టరి అయ్యుండు ధీజితుండు. ఇందట కూడా మనకి ధీజితాంతర విద్య అని చెప్పారు కదా. ధీజితుండు అంటే ధీ అంటే బుద్ధి, జితుడు అంటేనంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అంటే బుద్ధిని వశంలో చేసుకున్నటువంటి వాడు ధీజితుడు అయి ఉంటాడు. ధీరజ్ అంటారు కదా, ధీజితుడు అంటే జితేంద్రియుడు, అంటే బుద్ధిని తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నవాడై ఉంటాడు బహుశా మీనింగ్ దానికి. దట్టరి అయ్యుండు ధీజితుండు ఫాలమందున బ్రహ్మ పదవియే చింతించి పట్టు విడనియోగి పరముగాంచు అద్భుతాకార విశ్వేసునాత్మ నిలిపి నిత్య పరిపూర్ణ బ్రహ్మమై నిబ్బరించు వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి. ఆ వసుధ అనే వచ్చే చోటల్లో మనం ఈ వాక్యం పెట్టుకోవాలండి. వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి అనేటువంటి మకుటం అనమాట. ఈ మకుటం 2 లైన్లో ఉంది. ఇప్పుడు గురు విచారణ అనేటువంటి పద్యం చదువుతున్నాం మనం. గురుడనగా బ్రహ్మ గురుడనగా విష్ణు గురుడన రుద్రుండు పరమగురుడు గూ ఎనగ మాయ రూ ఎనగ బ్రహ్మ. గు అంటే మాయాట, రు అంటే బ్రహ్మాట. గురు సంజ్ఞలో నుండు గోప్యమిదియే. గురుగారి యొక్క సంజ్ఞ, గురువు అనేటువంటి సంజ్ఞ, గురువు అనేటువంటి మాటలో ఉండేటువంటి గోప్యం ఏంటయ్యా అంటే ఇదేనట. గురువు అనేటువంటి గుర్తులో ఉండేటువంటిది. గు అంటేనేమో మాయట, రు అంటేనేమో బ్రహ్మాట. గు ఎనగ జీవి, రు ఎనగ బ్రహ్మ. మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు. గు అంటే ఎవరయ్యా అంటే గు అంటే జీవుడు, రు అంటే బ్రహ్మ. బాయని ఐక్యంబు పరమగురుడు, గురుడు అంటే బాయని ఐక్యంబు అంటే వీటి మధ్య ఐక్యత లేకుండా పోలా. బాయని ఐక్యంబు పరగు గురుడు. అజ్ఞానమే జగత్తు సుజ్ఞానమే బ్రహ్మ. ఆహా, ఏం డైలాగ్ వేశారండి. అజ్ఞానమే జగత్తు సుజ్ఞానమే బ్రహ్మ అంటే నీకు అజ్ఞానంతో ఉంటే కనుక నీకు జగత్తుగా కనబడుతుంది, నువ్వు సుజ్ఞాని అయితే నీకు బ్రహ్మంగానే కనబడుతుంది. మొదటి అక్షరములో మూలమాత్మ ఇట్లు గురుగీతలందున ఇంపు మీర చెప్పి ఉన్నట్టి భావంబు చెందవలెను అని చెప్పి మళ్ళీ మనం ఒకటి చదువుకోవాలి. వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి. ఉపదేశ ప్రభావము. గురువుగారు ఉపదేశం చేస్తారు కదా శిష్యులకి, ఆ ఉపదేశం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని చెప్తున్నారు. ఉపదేశమను మాట ఊహింపదగునిట్టు. ఉపదేశం అనే మాటని మనం ఊహించలేమట.
ఊహింప తగునిట్టు తగు అంటే ఇట్లా ఊహించవచ్చట, ఇట్లా తెలుసుకోవచ్చట. తిట్టుల ఉమ్, ఉపదేశమను మాట ఊహింప తగునిట్టుల విశేషంబునాత్మయందు ఇట్టులర్థ విశేషంబునాత్మయందు. ఉపదేశం అనే మాటకి అర్థం ఈ విధంగా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని చెప్తున్నారు. ఉపదేశమను మాట నూహింప తగునిట్టులర్థ విశేషంబునాత్మయందు. ఉపమన ఉపమన సద్గురు నుపక్రియలందుట దేశమను దేశమన్న దేశమన్న మనోనాశముక్తి. దేశం అంటే ఏంటి అంటే మనోనాశముక్తి. వెలి ప్రపంచక్రియ క్రియలు తెలివిచే గుర్తించు. వెలి ప్రపంచం అంటే బాహ్య ప్రపంచ క్రియలు తెలివిచే గుర్తించు. తెలివియే గురుశక్తి తెరువు పరము. తెలివియే గురుశక్తి తెరువు పరము. చిత్కళాపూర్ణమై చిదచిద్విలాసమై గోచరించెడి యుక్తి గోప్యమంది. పుట్ట పుట్టువు పుట్టువు పమను తన్మయ పట్టు విడువక. పుట్టు పమను పట్టువు, ఆ పక్కన పదం అర్థం కావట్లేదు. పట్టు పట్టువసాయి ఉంటుందంటారా? పట్టువమను తన్మయ పట్టు విడువక. తత్వమస్యాది లక్ష్యుడై తగుటె ముక్తి అనేటువంటి ఒక వాక్యం చెప్తున్నారు. తర్వాత ఆత్మపూజా విధానం. హితమతినై నేను సతిత పావనురాము నుతులొనర్చెడి భక్తి నుడివినాను. రాముని మదిలోన రమ్యంబుగా నుంచి పూజించు క్రమమిందు బూంచినాను. విశ్వరూపమునంటూ వితరణ జ్ఞానంబు తెల్వికి సాక్షి తెల్పినాను. విజిత మానస భక్తి విశదీకరించితి అతి పథ గురుమంత్రమంకురించి. జన్మ మరణాద్యవస్థల జాడమీరి బ్రహ్మమందైక్యమగుటయే పరమ పదవి. సృష్టి ప్రభావం పంచరత్నములు. బ్రహ్మంబునెంచగ బహిరంతరాత్మయై బయలందు పూర్ణుడై బరగుచుండు. బ్రహ్మమాకాశ సద్బ్రహ్మ నిర్వధిక ఖం బ్రహ్మమనిశ్రుతులు గరపుచుండు. ఆకాశమున వాయు ఆకాశమున వాయువను గతమై బుట్టే నా వాయువందున అగ్ని పుట్టే. అగ్నియందు జలమను మేయముగా బుట్టే. జలమున పృథివియు జాతమయ్యే. పృథివియందు ఓషధులు బుట్టే. అధిగతముగా ఓషధి ఓషధి రసంబు జీవులై యొప్పే జగము. అంటే సృష్టి క్రమాన్ని క్లియర్గా చెప్పేస్తున్నారు. బ్రహ్మంలోంచి ఇది వచ్చింది, దానిలోంచి ఇది వచ్చింది, దీనిలోంచి ఇది వచ్చింది, అట్లా ఇట్లా జగం ఎట్లా వచ్చిందని చెప్తున్నారు. సృష్టికి ఆదిని పరమేశునందొక శక్తి త్రిగుణ కల్పనల వల్ల త్రివిధమయ్యే. రాజస శక్తిలో రంజిల్లు బ్రహ్మమై సృష్టించు భువనముల్ శ్రేష్టముగను. సాత్విక శక్తిలో సాత్విక శక్తిలో సంభవమై హరి పాలించు భువనముల్ ప్రభువు నగుచు. తామస శక్తిలో తక్కొని రుద్రుండు లయకర్తగా నుండు నీతిగను. త్రిమూర్తులు ఎలా వచ్చారు, ఏం చేస్తారనే విషయాన్ని చెప్పేశారు. సృష్టి అను స్థితి లయములు వ్యష్టియందు పుట్టి నాశమగుచుండు పొలపు మీర. వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహయోగి. విత్తన మెరుగునే వృక్షంబు పుట్టుట. విత్తనాన్ని తెలుస్తుంది ఆ వృక్షం ఎట్లా పుట్టిందనేది. వృక్షంబు జగమున వృద్ధి చెందే. విత్తులో సారమే వివరింపజీవులు. స్త్రీ పుంస బీజమై చలగుచుండు. బీజమే జీవాత్మ బిలము శరీరంబు. సంసారమందుండి హింసకోర్చే. పలుతరంగుల కర్మ పాకంబులను జిక్కి పాసంబులునా సరే పలుతరంగుల కర్మ పాకంబులను జిక్కి చావు పుట్టవు నీరమై జగము నిండే. జీవి సంకల్పమున జిక్కి దోవగనడు అంటే దేనికి తరించడానికి కనలేకపోతున్నాడు అనమాట. జీవి సంకల్పమున జిక్కి దోవగనడు. పుట్టిన పసిబిడ్డ పొడమిగాంచుటలేదు.
పుట్టిన పసిబిడ్డ పొడమి గాంచుట్లేదు. అప్పటికప్పుడే పాపం ఆమెకేం కనబడుతుంది? కనబడదు కదా పుట్టిన పసిబిడ్డకి. అట్టి ఈ జగమున ఎట్లు పెరిగే జీవుడు దేహంబు జలువంద మనసును నాదీని మూడున్న అర్థమయ్యే నాది నా నాదిని మూడున్న అంటే ఏంటి అర్థం? నాదిని మూడున్న అంటే ఆహా ఆది నీముడున్న అర్థమయ్యే ఆది బహుశా మనసును ఆది నీముడున్న అర్థమయ్యే ఇవి యుండి జగము తానెరుగకున్నందుకు నేమి కారణమో నీ వెరుగుమింకా కొన్ని దినములు తా కొనసాగి జగమున వింత వింతలు విన విశదమగును ఇట్టి గోప్యము గురుజేరి ముట్టిగనిన యతివరేణ్యుడు కైవల్యం అందుచుండు. ఈ రహస్యాలన్నీ ఎవడు తెలుసుకుంటాడో గురుగారి దగ్గర వాడు కైవల్యం పొందేందుకు అవకాశం ఏర్పడుతున్న విషయం చెప్తున్నారు. మాయయే జగములు మాయయే జీవులు మాయయే మంత్రముల్ మది నెరుంగు మనసులో గట్టిగా తెలుసుకోయా ఈ జగాలు జీవులు మంత్రాలు అన్నీ మాయే మాయ నల్ల గురుండు మటుమాయముగజేయు ఈ మాయని మటుమాయం చేసేవారు ఎవరయ్యా అంటే వారే గురువుగారు మార్గము మది చూపి మమత నడుచు మంత్రతంత్రములచే మది నడంచిన తోడ మనసు ధ్యాసమునందు మహితయగును మహితమా మహితమౌని మహితమౌ నిజగిరిప్తి మరగిన తోడ మరిగిన తోడ్తోడ మహితమౌ నిజ జ్ఞప్తి మరిగిన తోడ్తోడ మదిలోని వృత్తులు మాటమణుగు వృత్తులడగిన రిచ్చలో మత్తుడగుచు శుద్ధ చిన్మాత్రుడైయుంట సుఖపడ సుఖము వడయు అని చెప్తున్నారు. కానీ దీనిలో ప్రాణప్రదమైనటువంటి లైన్ నాకేమనిపిస్తుందంటే మహితమౌ నిజజ్ఞప్తి మరిగిన తోడ్తోడ మదిలోని వృత్తులు మాటు మణుగు అనేటువంటి వాక్యం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సతిపతులిలలోన సౌఖ్యంబుగానున్న కామాది భోగముల్ కలుగుచుండు సతిపతులు లేకమై మతిగూర్చియుండిన పుత్రమిత్రాదుల పొందుగల్గు సతిపతుల్ గురుభక్తి సాక్షాత్కరించిన స్వర్గాది భోగముల్ సంచుగల్గు సతిపతుల్ ధర్మంబు సమకూడినంతట మోక్ష సుఖంబులు మెనయగల్గు అందే సారాంశ పరతత్వమంది జ్ఞానమనుభవించిన పాపంబులంటబోవు అని సతీపతులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి విషయాన్ని చెప్పారు. ధర పతివ్రత ప్రభావము నందు మేల్కాంచి పతియే దైవంబని భక్తి సేయు తన భర్త సుఖముకై తగును ఉపచారంబు అంటే సరైన తన భర్త యొక్క సుఖం కోసం తగినటువంటి ఉపచారంబు పతికి హితంబుగా పరిణమించు పతి వాక్యములనెల్ల సతముగానించుచు పదపడిమేలుకై పాటుపడుచు పతికిష్టమైన పనులు చేయుచునుండు పతి పాదముల నొత్తి పరిచరించు కలిమిలేముల నొకరీతి గడుపుచుండు అంటే డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఒకటే రీతిగా ఉంటుందట పతివ్రత శిరోమణి వారు. కాంతగల ఇంటి పురుషుడే సిక కస్తిపడడు ఏమంటారు కాంత గల ఇంటి అంటే ఇటువంటి కాంత కలిగినటువంటి ఇంటి పురుషుడే పడడు ఏకస్తి పడడు అంటే పురుషుడు ఏకస్తి పడడు. వసుధ ముత్యాల వంశపావన వికాస చిత్కళాభోగి శ్రీ నారసింహ యోగి పతి కష్ట సుఖముల్ సతి అంచగా బోదు పతి మాటకెదిరించి పలుకుచుండు ఆర్జనదా పెట్టి అప్పు చూపించడి ఆలుగల్గు ఇంట మేలు లేదు. ఓ మై గాడ్ ఇటువంటి ఆలు ఉంటే మేలు లేదనే విషయం కూడా చెప్పేస్తున్నారు. పతికి సౌఖ్యము చేయు పతికి సౌఖ్యము చేయ మతికింపుగానట్టి సతి తన సౌఖ్యమే చక్కబెట్టు దేవుడో ఉండకూడని విధంగా ఉండేటువంటి భార్యమణి గురించి కూడా ఇక్కడ వివరిస్తున్నారు. తన పతి ఎదురైన తల త్రిప్పి పలుకక పతిపైన తప్పులు వెతుకుచుండు అట్టి సతులను విడనాడి రట్టుపడక తెలియు నివర్తించు ధీరులెప్పుడు స్త్రీలు
స్త్రీలు కోర్కెలెవడు చెల్లింపగోరునో వానికి కష్టంబు వచ్చుచుండు. ఆడవాళ్ళు అడిగినటువంటి కోరికలు తీర్చేవాడు కష్టాలు తప్పవని చెప్తున్నారండోయ్. స్త్రీల చిత్తము శాంతి చేయంగబూనిన వానికి కష్టంబు వసుదయందు. స్త్రీలు కోరిన కామచింత తీర్చనివాడు ప్రాణ సంకటముల పాలుపడును. స్త్రీలపై భ్రమచేత చిక్కిన పురుషుండు దుష్టుడై సజ్జన దూరుడగును. ఓ మై గాడ్. స్త్రీలపై భ్రమచేత చిక్కిన పురుషుండు దుష్టుడై సజ్జన దూరుడగును. సతుల మోహంబు చల్లార్ప సాధ్యపడదు. సతిమతికి నెక్క బ్రతికెడి బ్రతుకే బ్రతుకు. సతిమతి సతిమతికి నెక్క బ్రతికెడి బ్రతుకే బ్రతుకు. మ్మ్. సంసారియగువాడు సద్గురు చేరక సంతతిపై చింత సంతరించు. సంసారియగువాడు సంకుల చిత్తుడై మనసు నిల్పగలేక మది మందగించు. సంసారియగువాడు సద్గోష్ఠి మోనక స్థిరమని ధనకాంక్ష స్వీకరించు. సంసారియగువాడు సర్వేసునెంచక ముక్తి మార్గము బోన ముష్కరించు. కర్మ సంసారి మోక్షంబు గనడు సుమ్మి జనన మరణాద్యవస్థలే చక్కియుగును. సంసారి యొక్క లక్షణాలు చెప్పారండి. ఎట్లా ఉండకూడదు చెప్పేశారు ఒక ముక్కలో చెప్పాలంటే. ధరణిలో బుట్టిన తనువు శాశ్వతమని గురుభావమెరుగరు క్రూరజనులు. ధరణిలోన పుట్టిన తనువు శాశ్వతమని అంటే ఈ శరీరమే శాశ్వతమని గురుభావమెరుగరు క్రూరజనులు. పారమార్థిక బుద్ధి పౌరుష మెడలించి పాపకార్యము చేయు పట్టువిడరు. స్త్రీల పొందును గోరి సిగ్గిడి పలుమారు మోహసాగరమందు ముణుగుచుండ్రు. సద్గురువుల గోష్ఠి సమ్మతించని వారు గురువుల నిందించి మొరుగుచుంద్రు. జన్మ దుఃఖంబులో పడి చచ్చి పుట్టి నరక కూపంబులో పడి నలుగుచుంద్రు. ఇది కూడా చెప్పేశారు. చిత్త సాధన లేని రిత్తగురుల చెంత చేరిన వారికి చెడును మనసు. దొంగ త్రోవలు జూపి భంగపెట్టుటే గాని దొరకదు మోక్షంబు దొరలకైనా. మాటల మంత్రాల మురిపింతు రన్యుల నీత నేరక నది ఈత నేరక నది. చూసారా ఈత నేరకుండా నదిని ఈదడం సాధ్యమవుతుందని అంటున్నారు. ఈత నేరక నది ఈదు నగునే మనసులో గురు సంజ్ఞ మాయలడంచును. మనసులో గురువు చెప్పినటువంటి గుర్తు కనుక మనం పెట్టుకుంటే అవి మాయల్ని అణచేస్తుంది ఆయన అని చెప్తున్నారు. మాయలుడిగినంత మహిమ యగును మహిమ జూపును గురుసేవ మననమందిన భక్తుడే మాన్యుడగును. వసుధ ముత్యాల వంశ పావన వికాస చిత్కళా భోగి శ్రీ నారసింహయోగి. నియమించి శిలలను నెక్కొని జనులెల్ల నేర్పుతో పూజించి నీతిగనరు. చపలత్వమున బుట్టి చచ్చెడు జీవులు వేడి తంత్రము మాయ జోడనగరు. నిర్మల హృద్వీది నిలకడ మననంబు నిగదమౌ గురుజ్ఞప్తి నెమ్మిగనరు. తత్పద గురునాజ్ఞ తలపున నుంచరు తథ్యమౌ గురుపూజ తావుగనరు. గురుముఖంబున సాధింప గోప్యమమరు కాన బ్రహ్మైక్య సంధాన కాంక్షగోరు. చూడండి మళ్ళీసారి చూద్దాం. నియమించి శిలలను నెక్కొని జనులెల్లా నేర్పుతో పూజించి నీతిగనరు. చపలత్వమున బుట్టి చచ్చడి జీవులు వేడి తంత్రము మాయ జోడగనరు. నిర్మల హృద్వీది నిలకడ మననంబు నిగదమౌ గురుజ్ఞప్తి నిమ్మిగనరు. తత్పద గురునాజ్ఞ తలపున నుంచరు తథ్యమౌ గురు పూజ తావుగనరు. గురుముఖంబున సాధింప గోప్యమమరు గాన బ్రహ్మైక్య సంధాన కాంక్షగోరు. అంచేత ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావు అంటే బ్రహ్మైక్య సంధానం అనేటువంటి కాంక్షను కోరుకో ఆయన అని చెప్తున్నాడు. సకల విద్యలు భుక్తి చదివిన నేర్పున తత్వంబు కనరాదు తలపునందు. నేనేదో బోల్ చదివేశాను అనుకుంటే తత్వం రాయనైనా మనసులో. గురుకీలు తెలియగా గుర్తించి కనరాదు. గురుకీలు తెలియకుండా నువ్వేం గుర్తించలేవు అని చెప్తున్నారు. తనుదెల్ప అంటే తను తాను తెలిసేది గురువుచే తలపునందు. మేలుగా త్రిపుటిలో మెలిగెడు సూత్రంబు. మేలుగా అంటే నువ్వు త్రిపుటిలో ఈ ఎలా మెలగాలయ్యా అనేటువంటి విషయాన్ని ఆ గురుకీల ద్వారా తెలుసుకోగలుగుతాడు. తక్కొని గనరాదు తలపునందు. వాదభేదములకు వశపడి కనరాదు తన్మయ గురుజ్ఞప్తి తలపునందు. కోటి విద్యలు కూటి కొరగించు నేర్పు గురు సంజ్ఞ దాటుట నిత్యముక్తి.
ఓ మై గాడ్, గురి గుర్తిని దాటడమే నిత్యముక్తి అని చెప్తున్నారు. మనసుకి దేహంబు మనికిగానున్నది, గురు శిక్ష పొందగా కుదురుపడదు, సతతమీ మనసుచే సద్భక్తి గావింప సాధనలో గాని సఖ్యపడదు, సఖ్యమే పురికొల్పి సంయోగమునరించి నిత్య సమాధిలో నిలుపవలెను, నిలిపిన తోడ్తోడ నిర్మల తేజంబు శుద్ధమై వెల్గెడు సూత్రమెరిగిన హృద్వీధి గాత్రమందు ఆ నాతడా నాతడాత్మజ ఆత్మస్థితప్రజ్ఞుడనగా నొప్పు అనేటువంటి శ్లోకంతో మనం వాళ్ళకి ముగిద్దాము. 1 అవర్ అయింది. పద్యంతో శ్లోకం అన్నాను. విషయం ఏంటంటే ఇక్కడ నరసింహయోగి గారి శతకంతో మనం ఈ యొక్క 2వ చాప్టర్ అనేటువంటిది మొదలైంది. 33లోకి వచ్చాం. ఈ చిత్కళా సంపత్తి అనే దగ్గర మనము చిత్కళా భోగి శ్రీ నరసింహయోగి అనేటువంటి వారి నరసింహయోగి శతకంతో మనం 2వ చాప్టర్లో ఉన్నాం. చిత్కళా సంపత్తి ఇది ప్రస్తుతానికి మనము 10 పేజీలు చదువుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే ఇది కేవలం మా గురువుగారు ఏం చెప్పారంటే అధ్యయనం చేయాలి, రోజుకి కొంతసేపు అయినా మనకుగా మనం గురుబోధనలు వింటున్నాం, అట్లానే ప్రవచనాలు వింటున్నాము, తర్వాత సత్సంగాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. కానీ మనకుగా మనం అధ్యయనం చేయాలి. ఎవరికి వారుగా అధ్యయనం చేస్తున్నప్పుడే వాళ్ళ యొక్క మానసిక వికాసం మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలని గురు సమక్షంలోనే విచారణ చేయాల్సి ఉంటుంది. వివేక చూడమని ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు ఈ గ్రంథం కూడా గురుముఖత చెప్పించుకోవడమే ఉత్తమం. నేను కేవలం అసలు ఈ పుస్తకంలో ఈ గ్రంథంలో విషయం ఏముంది అని తెలుసుకోవడం కోసం ఈ గ్రంథం చదువుతున్నాను. పైపెచ్చు నేనేమి శ్రద్ధగా అంటే ఇంకొంచెం శ్రద్ధ వహించి చదువుంటే ఇంకొంచెం తప్పులు లేకుండా చదివేందుకు అవకాశం ఉంటుంది. ఇది కేవలం నేను నా కోసం చదువుతున్నటువంటిది. అయితే ఏంటంటే నాతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా గ్రంథాలను చూసి చదివేందుకు వాళ్ళకి వాళ్ళ యొక్క వయసు కానీ వాళ్ళ యొక్క సమయం కానీ సహకరించినటువంటి పరిస్థితి, అంత సాంకేతిక పరిజ్ఞానం కూడా వాళ్ళకి తెలియదు ఈ సాఫ్ట్ కాపీస్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేటువంటిది. సో అట్లాంటి వారికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో రూపకాన్ని రూపొందించడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో సోత్కర్షగానో లేదంటే ఇంకోటనో ఉద్దేశంతోనో ఇంకోటో కాదు. ఇది కేవలం నా యొక్క స్వీయ అధ్యయనం. గురువుగారు ఏం చెప్పారు, నాయన రోజులో కొంచెం పాటైనా కానీ నువ్వు అధ్యయనం చేయాలని చెప్పారు. నా వరకు నేను కూడా నా యొక్క స్వకీయమైనటువంటి బుద్ధితో చేసేటువంటి అధ్యయనం వల్ల మనం ఎంత తక్కువలో ఉన్నాం అంటే మన యొక్క యథార్థ స్థితి మనకు బోధపడుతుంది. మనమేమి జ్ఞానం కాదు కదా. సో మనకి మన యొక్క లెవెల్ తెలుస్తుంది. సో దట్ గురువుగారు చెప్పే దాంట్లో ఉన్నటువంటి గురుకీలకం ఆయన ఎంత లోతుగా చెప్తున్నారు, ఆయన ఎంత స్థాయి భేదాలని చక్కగా మనకి అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు. సో ఇలా మన సొంతంగా మనం చదివినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క స్థాయి తెలిసి అప్పుడు నిజంగా గురువుగారు అమ్మో ఎంత లోతుగా చెప్తున్నారో చూడు, మనం అసలు ఎక్కడ ఉన్నాము, ఆయన ఎక్కడ చెప్తున్నారు అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాం. అంచేత మీరందరూ కూడా కేవలం దీన్ని ఒకవేళ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని కనుక ఎవరైనా చూస్తే మీరందరూ కేవలం ఇది ఒక ఒక ఆట విడుపుగా చూడండి, అంతే తప్పితే ఇదేదో సీరియస్గా చదువుకోకండి. ఇది బోధ కాదు, జస్ట్ కేవలం నేను చేసుకున్నటువంటి అధ్యయనం మీతో కూడా పంచుకుంటున్నాను. ప్రస్తుతానికి సాయిరాం. రేపొద్దున కలుద్దాం. జై హో మాత.